మంగళగిరి నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఆ కూటమి నుంచి ఆ టీడీపీ పార్టీ నుంచి కూడా నారా లోకేష్ అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఇటు ఆ వైసీపీ నుంచి చూసుకుంటే కూడా లావణ్య గారు అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇద్దరి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, సో అక్కడ ఆ మంగళగిరిలో ఎవరు గెలవబోతున్నారు ఒకసారి మన జానకిరామ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అది చేద్దామా. ముందుగా ఎవరి పేరు మీరు చూద్దాం. సో ఇక్కడ ముందుగా మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థి లావణ్య గారి జాతకం ఒకసారి మనం చూద్దాం. అధికార పక్షం వైసీపీ తరపు నుంచి లావణ్య గారి జ్యోతిష బలం మంగళగిరి నియోజకవర్గం. ఆమె జ్యోతిష బలం ఎలా ఉంది, కలిసి వస్తా కలిసి రాదా చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు వచ్చిండండి వారి పేరు మీద. అని వారి జాతకానికి చూడాలంటే మాత్రం చాలా వరకు మీకు రాజకీయ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ మంగళగిరి ప్రాంతంలో మాత్రం ఆమె జాతకంలో మాత్రం దృష్ట యోగ బలం కలిసి వస్తుంది, కానీ చివరి టైంలో మాత్రం కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి. అధికార పక్షం నుంచి వారి జాతకం రాజకీయ యోగంలో కలిసి వస్తుంది, కానీ విజయం సాధించే యోగం మాత్రం చాలా వరకు అనుకూలంగా లేదండి వారికి. ఓకే, సో విజయం సాధించే యోగం అనుకూలంగా లేదండి. సో ఇప్పుడు కూటమి నుంచి అభ్యర్థి నారా లోకేష్ గారిది ఒకసారి చూద్దాం. సో జానకిరామ్ని అడిగి సో అక్కడ ఏ విధంగా ఉంది నారా లోకేష్కి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకిరామ్ని అడిగారు ఒకసారి. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నారా లోకేష్ గారి జ్యోతిష బలం ఎలా ఉంది, కలిసి వస్తా రాదా మంగళగిరి ప్రాంత యోగ బలం నుంచి నియోజకవర్గ యోగం నుంచి నారా లోకేష్ గారి జ్యోతిష బలం చూడు జానకిరామ్. వినాయకుడు వచ్చిండి వారి జాతకంలో, విఘ్న వినాయకుడు వారి జాతకంలో. రాజకీయ రంగం నుంచి మాత్రం చాలా ఆటంకాలు వచ్చినాయి వారికి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఒక దారికి వచ్చిన అవకాశం ఉంది వారి జాతక బలంలో. ఒక టైంలో మాత్రం అనుకోకుండా చేతులు అదృష్టం పెట్టినట్టు అనుకున్నారండి. ఇప్పుడైతే వారు చాలా వరకు అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తున్నారు. మంగళగిరి ప్రాంతం నుంచి తప్పకుండా విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి జాతకం. ఓకే, ఈసారి మంగళగిరిలో నారా లోకేష్ గెలవబోతున్నారు, గెలిచే అవకాశం ఉందండి. వినాయకుని పెళ్లి కూడా ఆటంకాలు తప్పలేవు. అలాగే వారికి అలాగే ఆటంకాలు వచ్చినాయి. 1-2 సార్లు, ఈ 3వ సారి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఓకే, అంటే కొన్ని సర్వేలలో కూడా మళ్ళీ లావణ్య గెలుస్తుంది అంటున్నారు. సో ఇక్కడ అయితే నారా లోకేష్ గారు గెలుస్తారు అని చెప్పి కూడా ఇక్కడ జ్యోతిష్యం చెప్పబడుతుంది. సో మనం ఇక వేచి చూద్దాం, ఎందుకంటే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుందామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుకు ఇక్కడ నారా లోకేష్ గతంలో కూడా అదే నియోజకవర్గం నుంచి తాను ఓడిపోవడం జరిగింది. సో మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. సో అక్కడ వైసీపీ నుంచి కూడా లావణ్య గారు బదిలో ఉన్నారు. సో ఇక్కడ జ్యోతిష్యం పరంగా చూస్తే మాత్రం ఈసారి పక్క నారా లోకేష్ గెలుస్తున్నారు అంటూ కూడా ఇక్కడ వారి జాతకంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో కడపలో ఎవరు గెలుస్తారంటూ కూడా ఒక చర్చనీయాంశం మారింది. సో కడప ఎంపీకి సంబంధించి కూడా ఇటు షర్మిల పోటీ చేస్తుంటే, అలాగే ఇటు అవినాష్ కూడా రంగంలో ఉన్నారు. సో ఇక్కడ పోటీ ఏ విధంగా ఉంటుంది, ఎవరికి వాళ్ళ బలహాలు ఏ విధంగా ఉన్నాయి, సో వారి జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సో ఫస్ట్ షర్మిల గారి జాతకం ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకుందామా గురుజీ? ఓకే, ఒకసారి మన జానకిరామ్ని అడిగి షర్మిల అక్కడ కడప ఎంపీగా పోటీ చేస్తుంది, అక్కడ గెలిచే ఆలోచనలు ఉన్నాయా, లేకుంటే ప్రజలు పట్టం గట్ట అవకాశాలు ఉన్నాయా లేవంటారు? ఒకసారి జానకిరామ్ని అడిగి తెలుసుకుందాం. షర్మిల గారి జ్యోతిష బలం ఎలా ఉంది రాజకీయ రంగంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి షర్మిల గారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన యోగాలు కనిపిస్తున్నాయండి ఆమె జాతకంలో. అపజయాలు కూడా ఉన్నాయి, విజయాలు కూడా ఉన్నాయి. చాలా వరకు మాత్రం కుటుంబ స్థానంలో, అలాగే రాజకీయ రంగంలో అన్నిట్లో ఆమెకే ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్ బాగుందండి. ప్రజెంట్ రాబోయే కాలం మాత్రం చాలా ఇబ్బందికరమైన యోగం ఉంది. అది సరిసమానమైన యోగంలో నడుస్తుంది, కానీ చివరి టైంలో మాత్రం త్రుటిలో మాత్రం విజయం చేజారే అవకాశం ఉందండి ఆమె జాతకంలో. చివరిగా లాస్ట్కి చేజారే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి కడప ఎంపీ అవినాష్ది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం, ఎందుకంటే తను ప్రజెంట్ ఎంపీగా ఉన్నాడు. సో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో అవినాష్ది రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది జ్యోతిష్యం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అవినాష్ గారి రాజకీయ జీవితం అలాగే వారి జాతకం ఏ విధంగా ఉంది, సార్ గెలుస్తాడా లేదా అని చెప్పి కూడా మన జానకిరామ్ని అడుగుతారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి జ్యోతిష బలం ఎలా ఉంది, వారి రాజకీయ జీవితం ఎలా ఉంది, జాతక బలం ఎలా ఉంది, కలిసి వచ్చే యోగం ఎలా ఉంది, యువర యోగ బలం ఎలా ఉంది చూడు అని వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ వనవాసం అనుభవించే అవకాశం ఉందండి వారి జాతకంలో. అని మాత్రం కడప స్థానం నుంచి మాత్రం మరి జ్యోతిష బలం మాత్రం రాజకీయ పరంగా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ మాత్రం ఇబ్బందులు చాలా వచ్చే అవకాశం ఉందండి వారి జాతకంలో. ఓకే,
గెలిచే అవకాశం ఉంది, కానీ అతి కష్టం మీద గెలిచే అవకాశం ఉందండి. ఇదివరకంటే ఇప్పుడు చాలా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందండి. గట్టి పోటీ ఎదురైనా చివరి టైంలో మాత్రం గట్టెక్కే అవకాశం ఉందండి అవినాష్ రెడ్డి గారి జ్యోతిష బలంలో. ఓకే, సో ఆ ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్న కడప ఎంపీ స్థానం సంబంధించి కూడా షర్మిల గట్టి పోటీ ఇస్తుంది, కానీ చివరిలో మళ్ళీ అక్కడ అవినాషే గెలిచే యోచనలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా ఆ గురూజీ మనతో చెప్పడం చూస్తున్నాము. సో ఇది ఇంకొక మంచి పార్లమెంట్ ఏరియాకి సంబంధించి కూడా ఏ అభ్యర్థి గెలవబోతుందో తెలుసుకునే ప్రయత్నం, అలాగే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. గుడివాడ నియోజకవర్గం గురించి మనం అక్కడ ఎవరు గెలుస్తారో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఆ కూటమి నుంచి కూడా ఆ రాము గారు అక్కడ టీడీపీ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నారు, అలాగే వైసీపీ నుంచి ఆ కొడాలి నాని కూడా అక్కడ ఆ పోటీలో ఉన్నారు. వాళ్ళ ఇద్దరు రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సో ముందుగా మనం ఆ టీడీపీ అంటే కూటమి నుంచి అభ్యర్థిగా ఉన్న ఆ రాము గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో ఈసారి గెలవబోతున్నారా లేదా గుడివాడలో తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఒకసారి ఆ రాము గారి జాతకం చూడారా ఒకసారి. వెలిగండ్ల రాములు గారి జ్యోతిష బలం కూటమి తరపు అభ్యర్థి, వారి జాతక బలం రాజకీయ జీవితంలో ఎలా ఉంది, కలిసి వస్తా రాదా అని ఏ ఒక వర్గం నుంచి గుడివాడ వర్గం నుంచి చూడు. జానకిరామ్ రాజకీయ యోగ బలం చాలా వరకు అందరికీ మాత్రం ఇట్లా తిరిగే అవకాశం చాలా వరకు ఉన్నదండి. వారి పేరు మీద మొత్తం సర్వ ప్రాంతాలు తిరిగే అవకాశం ఉంది. చాలా వరకు మాత్రం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. వెనుగండ్ల రాము గారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో మాత్రం వారి జాతకంలో మాత్రం ప్రజలకు మాత్రం సహకారం చేసే అవకాశం ఉంది. అధికారం వచ్చినా రాకపోయినా అని కూటమి తరపు నుంచి చివరి వరకు మాత్రం కొనసాగే అవకాశం ఉంది, కానీ త్రుటిలో విజయం మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి. విజయం మాత్రం ఏరి వారికి గురించి అవకాశం ఉందండి. ఓకే, సో చివరిగా చేజారిపోయే అవకాశం ఉంది జాతక పరంగా చూస్తే అంటారు. సో ఇప్పుడు వైసీపీ నుంచి కొడాలి నాని రాజకీయ జీవితం అలాగే జాతక విధంగా ఉంది, ఒకసారి చెప్పండి ఒకసారి మాకు. జానకిరామ్ వైసీపీ తరపు నుంచి కొడాలి నాని గారి జ్యోతిష బలం ఎలా ఉంది, గుడివాడ నియోజకవర్గం తరపు నుంచి కొడాలి నాని గారి జ్యోతిష బలం మరి జాతకంలో చెప్పాలంటే విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చినండి, అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు, కానీ మాత్రం కొడాలి నాని గారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వారి జాతకంలో అధికార పక్షం నుంచి పోటీ చేస్తున్న వారి జ్యోతిష్యంలో మాత్రం ఒకసారి కలిసి వచ్చింది, రెండోసారి కలిసి వచ్చింది, మూడోసారి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వారి జాతకంలో మాత్రం ఇదివరకు కంటే మాత్రం ఇప్పుడు కొద్దిగా మాత్రం వారికి ఇబ్బందులు ఎక్కువ ఎదురయ్యే అవకాశం ఉందండి వారి పేరు మీద. అని వారి జాతకంలో మాత్రం వారి పార్టీ తరపు నుంచి కూడా అలాగే ప్రతిపక్షం వారి నుంచి కూడా వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందండి. కానీ లాస్ట్ ఘడియలో మాత్రం వారు గట్టెక్కే అవకాశం ఉందండి, విజయం సాధించే అవకాశం ఉందండి. ఓకే, గుడివాడ నుంచి మళ్ళీ కొడాలి నాని గెలవబోతుంటారు, గెలిచే అవకాశం కనిపిస్తుందండి. అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు వారి తరపు నుంచి వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి.